సత్ప్రవర్తన. బోయజు అనేటువంటి ఒక మంచి వ్యక్తి యొక్క మంచి ప్రవర్తన గురించి ఈరోజు తెలుసుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న సందర్భం. బోయజు మనస్సున సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొని ఉన్నప్పుడు రూతు మెల్లగా లోపలికి వెళ్ళి అతని కాళ్ల మీద ఉన్న బట్ట తీసి పండుకున్నది. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అంటే నువ్వే నాకు దిక్కు, నీ కాళ్ళ దగ్గర నాకు ఇంత చోటు ఇస్తే, ఇంత ఆశ్రయం ఇస్తే నీ దగ్గర నేను బ్రతుకుతాను అనేటువంటి ఉద్దేశం అన్నమాట. అప్పుడు బోయజు రూతుని అడిగాడు, నీవు ఎవరు అని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీ సేవకురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందిన దానవు, కొద్దివారినే కాని గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి మంచి ప్రవర్తన కంటే వెనుకటి మంచి ప్రవర్తన మరీ ఎక్కువైనది అని బోయజు అన్నాడు. రూతుకి భర్త చనిపోయాడు, పిల్లలు లేరు, ఇక మంచి వయసులో ఉన్నది, చుట్టూ చాలా మంది యవనస్తులు కూడా ఉన్నారు. కానీ ఎటువంటి శారీరక కోరికలకు ఆమె తల ఒగ్గలేదు. ఎలాగైనా సరే ఎటువంటి తప్పు చేయకుండా, ఎటువంటి బలహీనతకు లోనవ్వకుండా ఒక సరైనటువంటి ప్రాతిపదికను ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నది రూతు. అందుకు బోయజు అనేటువంటి సమీప బంధువు మనకు కూడా ఉన్నాడని చెప్పని అత్తగారైనటువంటి నయోమి చెప్పడం జరిగింది. అత్తగారి సలహా మేరకు ఈమె అక్కడ పరిగె వేరుకోవడానికి వెళ్ళింది. బోయజు అనేటువంటి ఇతను ఆమెను చేర్చుకుని ఆమెకు ఆసరాగా ఉంటాడేమో అనేటువంటి ఒక ఆశతో ఆమె అతని కాళ్ళ దగ్గర పడుకుని ఉన్నది. వాస్తవానికి రూతు మంచి వయసులో ఉన్నది. ఆమె ఎటువంటి తప్పు చేసినా, ఏ యవనస్తునితో వెళ్ళినా కూడా ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ఆమె తప్పు చేయడానికి, తన శారీరక కోరికలను తీర్చుకోవడానికి అన్ని రకాలుగా ఆమెకు మెండుగా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తన నిజాయితీని నిరూపించుకున్నది రూతు. ఏ తప్పు చేయలేదండి. బోయజు కూడా ఈ రూతు యొక్క ప్రవర్తన చూశాడు, ఆమెకు న్యాయం జరిగించాలనే అనుకున్నాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనదని అంటున్నాడు. రూతు ఆ రాత్రంతా కూడా బోయజు కళ్ళ దగ్గరే ఉన్నది. అతను ఎటువంటి దుష్కార్యము చేయలేదు, తప్పుగా ప్రవర్తించడం లేదు, ఆమె శరీరం మీద చేయి కూడా వేయలేదు, ఆమె నేను ఏదో కోరిక తీర్చుకోవడానికి వచ్చాను అన్నట్టు ఆమె కూడా ప్రవర్తించలేదు. మొత్తం మీద ఇక్కడ ఏంటంటే బోయజు అనేటువంటి ఈ ధనవంతుడైనటువంటి ఈ మంచి వ్యక్తికి స్త్రీల పట్ల తనకున్నటువంటి గౌరవాన్ని మనం ఇక్కడ చూడగలం. గమనించండి, ఈ రోజుల్లో కానివ్వండి, ఆ రోజుల్లో కానివ్వండి, పురుషుడు స్త్రీ పట్ల ఎప్పుడు కూడా ఒక తక్కువ గౌరవాన్ని చూపించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడు. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను వారు సరిగా అర్థం చేసుకోలేని కారణంగా కానివ్వండి, లేదా స్త్రీలు అంటే తక్కువ వారు, లేదంటే వాళ్ళకి ఇంత తెలివి లేదు, మగవాళ్ళకు ఉన్నంత బలము ఆడవాళ్ళకి ఉండదు అనేటువంటి ఉద్దేశంతో కానివ్వండి, ఇలాగా ఎన్నో దురుద్దేశాలతో ఆడవాళ్లను అప్పటి నుండి ఇప్పటి వరకు తక్కువగా చూస్తూనే ఉన్నారు మగాళ్ళు. ఏదేమైనప్పటికీ స్త్రీల పట్ల తనకున్నటువంటి గౌరవాన్ని చూపించిన ఒక మంచి పురుషుణ్ణి మనం ఇక్కడ చూడవచ్చు. ఈ సత్ప్రవర్తన బోయజుది మాత్రమే కాదండో, ఈ సత్ప్రవర్తన రూతు అనేటువంటి ఆవిడది కూడా. చిన్న ప్రార్థన కొరకే తలలోంచిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మాకున్నటువంటి ప్రవర్తన మంచి ప్రవర్తన అయి ఉన్నది అంటే అది నీ చిత్తమే నాయన. నీవు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని, ఈ గొప్ప జీవితాన్ని మేము నీకు నచ్చేలా, నీవు మెచ్చేలా పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడుతున్నా ప్రభువా. ఆ విధంగా మేము కూడా నీకు లోబడి, భయపడి, నీ ఎదుట సాగిలపడి, నీకు మొక్కి నిన్ను ఆరాధించేటువంటి గొప్ప అవకాశాన్ని మాకు ఇవ్వండి నాయన. ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆత్మీయంగా ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.